ఓకే. మనం ప్రీవియస్ క్లాస్‌లో గ్రెప్ కమాండ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఫైండ్ కమాండ్ గురించి అంతకుముందు క్లాస్‌లో డిస్కస్ చేసాం. అంటే ఫైండ్ కమాండ్ ఫైల్స్ సర్వర్‌లో ఏ ఏ ఫైల్స్ ఉన్నాయని ఫైండ్ ఔట్ చేయడానికి యూజువల్‌గా ఫైండ్ కమాండ్ యూజ్ చేస్తాం. తర్వాత గ్రెప్ కమాండ్. గ్రెప్ కమాండ్ మనం ఒక వర్డ్స్‌ని ఐడెంటిఫై చేయడానికి అంటే పర్టిక్యులర్ ఫైల్‌లో కానీ, డైరెక్టరీస్‌లో ఉన్న ఫైల్స్‌లో కానీ మనం వర్డ్స్‌ని ఎలా గ్రెప్ చేయాలి అనేది గ్రెప్ కమాండ్ యూజ్ చేసి మనం డిస్కస్ చేసాం. అలానే టాప్ కమాండ్ అంటే మనకి ఏ ప్రాసెస్‌లు రన్ అవుతున్నాయి, ఏంటి అనేది సర్వర్‌లో మనం ఐడెంటిఫై చేయాలంటే యూజువల్‌గా టాప్ కమాండ్ యూజ్ చేస్తాం. అలానే కమాండ్ గురించి కూడా డిస్కస్ చేసాం. అంటే ఏదైనా ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే యూజువల్‌గా మనం కమాండ్ యూజ్ చేస్తాం. అలానే ఏదైనా పర్టిక్యులర్ సర్వీసెస్‌ని రన్ చేయాలంటే మనం సిస్టమ్‌సిటిఎల్ కమాండ్స్‌ని యూజ్ చేస్తాం. సో, ఇవన్నీ లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. సో, ఒకసారి మనం సర్వర్‌ని కనెక్ట్ అవుదాం. ఓకే. మనం ఆహ్, సర్వర్‌ని ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వాలంటే, మనం లైనక్స్ ప్రాక్టీస్ చేసే అదంతా మనం ఏడబ్ల్యూఎస్ ఒక సర్వర్‌లో ప్రాక్టీస్ చేస్తాము. సో, ఆ సర్వర్‌ని నేనేంటంటే లైనక్స్ ఏడబ్ల్యూఎస్‌లో మనం క్రియేట్ చేసాం అంతకుముందు క్లాస్‌లో. సో, మనం EC2 ఇన్‌స్టాంట్ మీద క్లిక్ చేస్తే, మనకు అంతకు ముందున్న సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది మనకి యెస్. యాహ్! EC2 ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేస్తే మనం అంతకుముందు సర్వర్‌ని యూజువల్‌గా ఏం చేస్తామంటే మనం స్టాప్ చేస్తాం. ఎందుకంటే బిల్లింగ్ కోసం యూజువల్‌గా బిల్లింగ్ తక్కువ పడాలని మనం సర్వర్‌ని స్టాప్ చేస్తాం. సో, అంతకుముందు మనం క్రియేట్ చేసిన డెమో సర్వర్ కాబట్టి దాన్ని స్టార్ట్ చేస్తున్నాను. సో, నౌ ఇది పెండింగ్ స్టేజ్‌లో ఉంటది. ఒక 30 సెకండ్స్ అలా. సో, అంటే ఎందుకంటే సర్వర్ బూట్ అవ్వాలంటే మన సిస్టమ్ ఆన్ చేసినా కూడా అలానే ఉంటది కదా! సేమ్ వేలో. యాహ్! ఈ సర్వర్‌ని మనం ఎలా లాగిన్ అవ్వాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే మనకిక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. లైక్ EC2 ఇన్‌స్టాంట్ కనెక్ట్, సెషన్ మేనేజర్, SSH క్లయింట్, EC2 సీరియల్ కన్సోల్ అని. మనం జస్ట్ ఈ EC2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ మీద క్లిక్ చేసి దెన్ దీన్ని కనెక్ట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలా ఈ EC2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ మనకు వర్క్ అవ్వాలంటే మనం సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ కంపల్సరీగా అమెజాన్ లైనక్స్ అయ్యి ఉండాలనమాట. అప్పుడే మనకి ఈసీ2 ఇన్‌స్టాంట్ మీద క్లిక్ చేస్తే మనకి కనెక్ట్ అని ప్రెస్ చేస్తే వస్తది. లేకపోతే అది అమెజాన్ లైనక్స్ కాకుండా మీరు సెంటోస్ కానీ, ఉబుంటూ యూజ్ చేస్తే రాదు. అవి యూజ్ చేస్తే ఎలా అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ అంటే మేబీ ఈ క్లాసే అవ్వచ్చు. ఓకే. మనం సర్వర్‌లోకి లాగిన్ అయ్యాము. ఇది నార్మల్ యూజర్. డాలర్ అంటే నార్మల్ యూజర్. మనం రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవ్వాలంటే సుడో అంటే మనం రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవుతామనమాట. సో, ఇప్పుడు మనం రూట్ యూజర్‌లో ఉన్నాము. యూజువల్‌గా మనకేంటంటే లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చేసాము, ఒక సిస్టమ్‌సిటిఎల్ కమాండ్ యూజ్ చేసి మనం స్టార్ట్ చేసామనమాట హెచ్‌టిటిపి సర్వీస్. అది స్టార్ట్ అయిందా లేదా అని చూద్దాం. సిస్టమ్‌సిటిఎల్ స్టేటస్ హెచ్‌టిటిపిడి అని కమాండ్ ప్రెస్ చేసాం. ఇదేంటి మనకి ఆ పర్టిక్యులర్ సర్వీసు ఇనాక్టివ్‌లో ఉంది. చూస్తే ఇక్కడ ఇనాక్టివ్‌లో ఉంది. అంటే ఏంటి? లాస్ట్ క్లాస్‌లో స్టార్ట్ చేశాం కానీ, మనం ఎప్పుడైతే సర్వర్‌ని స్టాప్ చేశామో,
ఆటోమేటిక్‌గా ఈ పర్టిక్యులర్ సర్వీస్ కూడా స్టాప్ అవుద్దనమాట. సో, నిన్న మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసాం? ఈ కమాండ్ యూజ్ చేసి సిస్టమ్‌సిటిఎల్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి అనే కమాండ్ యూజ్ చేసి మనం సర్వీస్‌ని స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు చూస్తే స్టేటస్ చూస్తే అది మనకి ఇన్‌యాక్టివ్‌లో ఉందనమాట. సో, ఇన్‌యాక్టివ్‌లో ఉంది, రన్ అవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే సర్వర్‌ని స్టాప్ చేసామో, అప్పుడు ఆటోమేటిక్‌గా దీంట్లో ఉండే అన్ని సర్వీసెస్ కాదు. మనం ఎక్స్‌ట్రాగా రన్ చేసిన సర్వీసెస్. సో, ఇలా స్టాప్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, దాన్ని ఎనేబుల్ అని ఒక కమాండ్ ఉంటదనమాట. అప్పుడు మనం నెక్స్ట్ టైమ్ స్టాప్ చేసిన ఈ పర్టిక్యులర్ సర్వీస్ స్టాప్ అవుద్ది. స్టాప్ అంటే మన సర్వర్ స్టార్ట్ చేసే టైంకి ఈ సర్వీస్ కూడా స్టార్ట్ అవుద్ది. అది చేయాలంటే సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపిడి అని ఒక కమాండ్ ఉంటదనమాట. సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపి. సో, ఇది మనం రన్ చేసామంటే నేను నెక్స్ట్ టైమ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది స్టార్ట్ అవుద్దనమాట. ఇప్పుడు ఇది సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ అనే కమాండ్ జస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైమ్ అంటే మన సర్వర్ స్టార్ట్ అయ్యేటప్పుడు సర్వీస్ స్టార్ట్ అవ్వడానికి యూజువల్‌గా ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం అగైన్ మా సిస్టమ్ అయితే సిస్టమ్స్ ఆ పర్టిక్యులర్ సర్వీస్ అయితే స్టార్ట్ చేయాలి. సో, స్టార్ట్ చేసాం. ఇప్పుడు అగైన్ స్టేటస్ చూస్తున్నాం. నాకు నా ల్యాప్‌టాప్‌లో అప్ యారో కొడితే అంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ వస్తుంది. స్టార్ట్, స్టేటస్ ఇలా వస్తుంది కదా! ఇలా రావాలంటే మీ ల్యాప్‌టాప్‌లో పేజ్ అప్, డౌన్ బటన్స్ ఉంటాయి. అవి యూజ్ చేస్తే మనకి అంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ కనపడతాయండి. చూస్తే ఇప్పుడు రన్నింగ్ స్టేట్‌లో ఉంది. చూసారా? ఇక్కడ రన్నింగ్ స్టేట్‌లో. అంతకుముందయితే డెడ్ స్టేట్‌లో ఉంది. ఇప్పుడు రన్నింగ్ స్టేట్‌లో ఉంది. సో, ఇప్పుడు నేను చెప్పిందేంటంటే, మనం ఒక పర్టిక్యులర్ సర్వీస్ రన్ అవుతుందా లేదా చూడాలి అంటే సిస్టమ్‌సిటిఎల్ స్టేటస్ హెచ్‌టిటిపిడి అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూస్తే నాకు ఇన్‌యాక్టివ్‌లో ఉంది. సో, అలానే మనం ఏంటంటే దాన్ని స్టార్ట్ చేయాలంటే సిస్టమ్‌సిటిఎల్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి అనే కమాండ్ యూజ్ చేసాం. అది స్టార్ట్ అవ్వటానికి. ఓకే. మరి ఇదెందుకు చేసాం సార్ అంటే నెక్స్ట్ టైమ్ సిస్టమ్ స్టాప్ చేసిన సర్వర్‌ని మళ్ళా స్టార్ట్ చేస్తే ఈ పర్టిక్యులర్ సర్వీస్ ఆటోమేటిక్‌గా రన్ అవ్వాలి అంటే. ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. సో, ఐ వాంట్ టు స్ start even I have started I have stop the server next time when I'm starting the server, but whatever the services I have previously run, those services already should be run. Then what command we need to execute like that they're asking. అప్పుడు మనం ఏం చెప్తాం, యూజువల్‌గా సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనకి నెక్స్ట్ టైమ్ సర్వర్ స్టాప్ చేసినా కానీ మనకి నెక్స్ట్ టైమ్ సర్వర్ స్టార్ట్ చేయంగానే ఆ పర్టిక్యులర్ సర్వీస్ రన్ అవుతుందన్నమాట. ఓకే. సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపిడి. ఓకే. ఇవయిపోయినియి. ఇప్పుడు మనం నెక్స్ట్ కమాండ్ మనం ఏం చూడాలంటే, మనం ఏం చెప్పాం కాపీ కమాండ్, మూవ్ కమాండ్ గురించి డిస్కస్ చేసాం కదా! ఈ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. లైనెక్స్‌లో మనకు మిగిలిందేంటంటే, ఈ కాపీ కమాండ్, దెన్ కొన్ని కమాండ్స్ ఉన్నాయి. లైక్ మనకి డీఎఫ్-హెచ్ అనే ఒక కమాండ్. ఇది చాలా ఇంపార్టెంట్ కమాండ్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే డీఎఫ్-హెచ్ కమాండ్ మనకి డిస్క్ స్పేస్ వీటినన్నిటిని యుటిలైజేషన్ అనమాట. డిస్క్ స్పేస్ యుటిలైజేషన్ ఆర్ అవైలబుల్ డిస్క్ స్పేస్ ఏంటి? హౌ మెనీ పార్టిషన్స్ ఆర్ రన్నింగ్ అనేది మనం తెలుసుకోవటానికి యూజ్ చేస్తాం. మనం ఇక్కడ నేను క్లియర్ చేస్తాను. డేటా క్లియర్ అవ్వదు. స్క్రీన్ క్లియర్ అవుతది. డీఎఫ్-హెచ్ ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, మన ల్యాప్‌టాప్‌కి మనం సి డ్రైవ్, డి డ్రైవ్ అలా ఉంటాయన్నమాట. సో, సిమిలర్ లైక్ సర్వర్‌కి కూడా మనకేంటంటే, మనం డేటా ఎక్స్టర్నల్‌గా యాడ్ చేసుకోవచ్చన్నమాట. వాల్యూమ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ వాల్యూమ్స్ కాన్సెప్ట్ మనం క్లియర్‌గా ఏడబ్ల్యూఎస్ చెప్పేటప్పుడు ఈబీఎస్ వాల్యూమ్స్‌ని ఎలా అటాచ్ చేస్తాం ఏంటి అనేది అప్పుడు మనకు క్లియర్‌గా అర్థమవుద్ది. సో, ఇక్కడేంటంటే మనకు ఓన్లీ ఈ రూట్ డివైస్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8 జీబీ స్లాష్ డెవ్ ఎక్స్‌వీడీఏ ఓకే. స్లాష్ డెవ్ ఎక్స్‌వీడీఏ 8 జీబీ ఉందన్నమాట. అంటే 8 జీబీలో మనకేంటంటే 6.4 జీబీ వచ్చేసరికి మనకి ఆల్రెడీ ఉంది. అవైల్ అంటే ఉంది. జస్ట్ యూసేజ్ వచ్చేసరికి 20% అంటే
1.6 జీబీ మనకు ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం. ఎందుకు 1.6 జీబీ యూజ్ చేసుకున్నాము అంటే, ఈ స్లాష్‌లో చాలా ఫైల్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి గాబట్టి, మనకు ఆపరేటింగ్ సిస్టమ్ డేటా ఇదంతా ఉంటది కాబట్టి, సో, దాంట్లో మనకి 1.6 జీబీ పోయిందనమాట. ఇంక మనకెంతుంది 6.4 జీబీ ఫ్రీగా ఉంది. సో, ఈ డీఎఫ్-హెచ్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇఫ్ యూ వాంట్ టు నో హౌ మెనీ డివైసెస్, హౌ మెనీ వాల్యూమ్స్ ఆర్ అవైలబుల్ అండ్ థీస్ యూ ఆర్ కాల్డ్ యాస్ డిస్క్ స్పేస్ అండ్ ఫైల్ సిస్టమ్స్ అండ్ ఆల్. how many file systems are available as well as where we have mounted these file systems and ఎంత అవైలబుల్ స్పేస్ ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి డీఎఫ్-హెచ్ కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. సో, అది చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ మనం ఏం యూజ్ చేస్తామంటే డీఎఫ్ డు-ఎస్హెచ్ కమాండ్. ఈ 2 చాలా ఇంటర్వ్యూస్‌లో లైనెక్స్ అడగాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో రెగ్యులర్‌గా ఈ 2 కమాండ్స్ టచ్ చేయడానికి స్కోప్ ఉంటదనమాట. సో, డు-ఎస్హెచ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఈ స్లాష్‌లో మనకు 1.6 జీబీ యూజ్ అయింది. ఈ 1.6 జీబీ ఏమి యూజ్ చేసా అంటే, ఏ ఫైల్ ఎంత సైజ్ ఉంది, ఏమి యూజ్ చేసామని మనం ఐడెంటిఫై చేయటానికి చూస్తే ఇక్కడ ఈ స్లాష్‌లోనే 1.5 జీబీ ఉంది. సో, ఈ స్లాష్ లోపల ఇంకా ఏ ఏ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి? ఇన్ కేస్ ఒకసారి స్లాష్ లోపలికెళ్దాం. స్లాష్ లోపలికెళ్తే డు-ఎస్హెచ్ స్టార్ అని ప్రెస్ చేశామంటే, దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో స్లాష్‌లో ఉన్నాం. డు-ఎస్హెచ్ స్టార్ అన్నాననుకో దాని మీనింగ్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ స్లాష్‌లో ఉన్న ఫైల్స్ యొక్క సైజ్ అంతా. అంటే డు-ఎస్హెచ్ ఇట్ విల్ గివ్ ది సైజ్ ఆఫ్ ద పర్టిక్యులర్ డైరెక్టరీ. పర్టిక్యులర్ డైరెక్టరీ యొక్క సైజ్‌ని మనం మెన్షన్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డు-ఎస్హెచ్ స్టార్ అంటే నాకేంటంటే ఈ స్లాష్‌లో ఏంటి? ఈ స్లాష్‌లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ స్లాష్‌లో ఈ డైరెక్టరీస్ అన్నీ ఉన్నాయి. ఈ డైరెక్టరీస్ అన్నీ. ఇప్పుడు దీని సైజ్ ఎంత? దీని సైజ్ ఎంత? దీని సైజ్ ఎంత? అంటే ఇప్పుడు మీడియం సైజ్ ఎంత? లోకల్ సైజ్ ఎంత? యూఎస్ఆర్ సైజ్ ఎంత? ఈ సైజ్ ఆఫ్ ద ఫైల్‌ని మీరు ఐడెంటిఫై చేయాలి అంటే వెరీ సింపుల్ ఏంటంటే డు-ఎస్హెచ్ స్టార్ అంటే ఈ అన్ని ఫైల్ సిస్టమ్ యొక్క సైజ్ మీకు ఐడెంటిఫై చేస్తుంది. చూస్తే మీకిక్కడ బూట్‌లో 38 ఎంబీ ఉంది. అలానే ఈటీసీలో 8 ఎంబీ. అలానే హోమ్‌లో 88K ఉంది. ఈ రిమైనింగ్ ఈటిలో పెద్ద ఫైల్స్ ఏమి లేవు. లిబ్64 ఈటిల్లో. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూట్‌లో ఎక్కువ. అలానే యూఎస్ఆర్‌లో ఎక్కువుందనమాట. యూఎస్ఆర్‌లో ఎందుకంటే అందులో లైబ్రరీ ఫైల్స్ అన్నీ చాలా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్‌బి64, లిబ్, బిన్, ఎస్‌బిన్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, అవి లింక్ ఫైల్స్ అన్నమాట. లింక్ ఫైల్స్ అంటే జస్ట్ ఇక్కడే యాక్చువల్ డేటా ఉంటది. బట్ మనం ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చన్నమాట. అంటే లింక్ ఇప్పుడు మనం ఒక దగ్గర మనం లైట్ స్విచ్ చేస్తే వేరే దగ్గర ఎక్కడో లైట్ ఎలిగినట్టు జస్ట్ యూఎస్ఆర్, ఎస్‌బిన్‌లోనే డేటా ఉంటది. మీరు ఎస్‌బిన్ క్లిక్ చేసినా దీన్ని మనం లింక్ ఫైల్స్ అంటామన్నమాట. అందుకని మీకక్కడ డేటా ఏం లేనట్టు చూపిస్తుంది చూసారా? ఎస్‌బిన్‌లో, లిబ్64, లిబ్ బిన్‌లో మనకి డేటా ఏం లేనట్టు చూపిస్తుంది. అంటే ఇక్కడ బట్ లిబ్‌కెళ్ళినా మనకు డేటా కనపడిద్ది. కానీ సైజ్ చూస్తే లేదు. ఎందుకంటే దీని డేటానే మనకిక్కడ యూఎస్ఆర్‌లో స్టోర్ అవుతుందన్నమాట. అందుకే ఇక్కడ చూసారా? యూఎస్ఆర్ లిబ్64లో ఉన్న డేటానే మనం సింపుల్‌గా లిబ్64 అన్నా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే డు-ఎస్హెచ్ కమాండ్ మనం యూజ్ చేసి ఒక్కొక్క డైరెక్టరీ యొక్క సైజ్ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే దెన్ యూ కెన్ యూజ్ దిస్ డు-ఎస్హెచ్ కమాండ్. ఓకే. మనం ఇప్పుడు డీఎఫ్-హెచ్ కమాండ్, డు-ఎస్హెచ్ కమాండ్ వీటిని అలానే నెట్‌స్టాట్-ఎన్‌టిఎల్‌పి అని ఒక కమాండ్ ఉంటదనమాట. సో, ఇది ఈ కమాండ్ ఎందుకంటే ఏ పోర్ట్స్ రన్ అవుతున్నాయి సర్వర్‌లో. యూజువల్‌గా ఏంటంటే సర్వర్‌లో ఏదైనా ఒక ప్రాసెస్ రన్ అవ్వాలి అంటే దానికి కొన్ని పోర్ట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పోర్ట్ ఇప్పుడు ఈవెన్ సర్వర్‌కి లాగిన్ అవ్వాలన్నా కానీ ఒక పోర్ట్ బేస్ మీదే మనం లాగిన్ అవ్వగలుగుతాం. అలానే దీంట్లో ఏంటంటే మనకి లైనక్స్‌లో పోర్ట్స్ అని ఉంటాయి. మీరు ఏదైనా ఒక సర్వీస్ రన్ అవ్వాలంటే అది పర్టిక్యులర్‌గా ఒక పోర్ట్ మీద రన్ అవుతదన్నమాట. సో, ఆ ఏ పోర్ట్స్ రన్ అవుతున్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే యూజువల్‌గా నెట్‌స్టాట్-ఎన్‌టిఎల్‌పి అనే కమాండ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో, మనకు కానీ ఇది నెట్‌స్టాట్ అనేది కనపడట్లేదు. అంటే మనకి కమాండ్ నాట్ ఫౌండ్ అంటుంది. ఎందుకంటే యూజువల్‌గా ఏంటంటే ఈ నెట్‌స్టాట్
కమాండ్స్ వర్క్ అవ్వాలి అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి. అది యూజువల్‌గా ఏంటంటే లేకపోతే మనం యూ నీడ్ టు ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ నెట్ హైఫన్ టూల్స్ అనే ఒక కమాండ్ ఉంటదనమాట. ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. సో, ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది. ఓకే. ఇన్‌స్టాల్ అయింది కాబట్టి ఇక్కడ కమాండే తప్పించాం. నెట్ స్టాట్ హైఫన్ ఎన్‌టిఎల్. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెట్ టీ మిస్ అయింది. అందుకే కమాండ్ నాట్ ఫౌండ్. అది యూజువల్‌గా ఒక్కోసారి ఏంటంటే ఈ కమాండ్ వర్క్ అవ్వకపోతే మనకి ఇన్‌స్టాల్ నెట్ హైఫన్ టూల్స్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఇది ఆల్రెడీ ఈ ప్యాకేజ్ ఆల్రెడీ అవైలబుల్‌గానే ఉందన్నమాట. అందుకని చూస్తే మీరు ఇన్‌స్టాల్ నెట్ హైఫన్ టూల్స్ అనే ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసినా మీకు ఆల్రెడీ ఇన్‌స్టాల్డ్ అని వస్తుందన్నమాట. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ పోర్ట్స్ రన్ అవుతున్నాయని మనకి 22 పోర్ట్ రన్ అవుతుంది. 80 పోర్ట్ రన్ అవుతుంది. సో, 22 పోర్ట్ అంటే మనం సర్వర్‌ని లాగిన్ అవ్వాలంటే ఈ 22 పోర్ట్ యూజ్ అవుద్దనమాట. అందుకే ఈ 22 పోర్ట్ రన్ అయింది కాబట్టే మనం ఈ సర్వర్‌లోకి లాగిన్ అవ్వగలిగామనమాట. సో, ఇక్కడ మనం చూస్తే 80 పోర్ట్ ఒకటి రన్ అవుతుంది. సో, ఈ 80 పోర్ట్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మనం ఇక్కడ వెబ్ సర్వర్‌ని రన్ చేసాం కదా! వెబ్ సర్వర్ మీకు సిస్టమ్ స్టేటస్ హెచ్‌టిటిపిడి. దీన్నేంటంటే వెబ్ సర్వర్ అంటారు. హెచ్‌టిటిపిడి అంటే వెబ్ సర్వర్ అంటారు. సో, అండ్ ఈ వెబ్ సర్వర్ యూజువల్‌గా 80 పోర్ట్ మీద రన్ అవుతుంది. చూసారా ఇక్కడ? లిజనింగ్ ఆన్ 80 పోర్ట్ అన్నమాట. వెబ్ సర్వర్. సో, అపాచీ హెచ్‌టిటిపి సర్వర్. అపాచీ సర్వర్ అంటారు. వెబ్ సర్వర్ అంటారనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా వెబ్ సర్వర్ అంటే మన హెచ్‌టిఎంఎల్ పేజెస్ కానీ ఇవన్నీ రావాలి అంటే ఈ సాఫ్ట్‌వేర్‌లో ఈ వెబ్ సర్వర్‌లో అవన్నీ అప్‌లోడ్ చేస్తే అప్పుడు మనకి ఈ వెబ్ పేజెస్ డిస్‌ప్లే అవుతాయన్నమాట యూజువల్‌గా. సో, ఇది 80 పోర్ట్ మీద రన్ అవుతది బై బై డిఫాల్ట్‌గా. మనకి ఇలా తెలుసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ పోర్ట్ రన్ అవుతుందా లేదా అనేది సిస్టమ్‌సీటీఎల్ యూజ్. ఇక్కడ మనం సింపుల్‌గా పోర్ట్స్ రన్ అవుతున్నాయా లేదా అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. 80 పోర్ట్ రన్ అవుతుంది. ఇక్కడ ఎన్ దానికి ఒక ఆప్షన్ ఉంది. టీకి ఒక పర్పస్ ఉంది. ఎల్‌కి ఒక పర్పస్ ఉంది. పీకి ఒక పర్పస్ ఉంది. నీకు అబ్జర్వ్ చేస్తే నెట్ స్టాట్ హైఫన్ ఎన్‌టిఎల్‌పి. పి తీసేస్తే నాకు ఈ ప్రాసెస్ ఐడీలు రావు. పి తీసేస్తే సింపుల్‌గా ఓన్లీ ఇలా నెక్స్ట్ చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెట్ స్టాట్ హైఫన్ ఎన్‌టిఎల్. ఎన్‌టిఎల్ అంటే మనకేంటంటే ఓన్లీ ఏ లిజనింగ్. ఎల్ అంటే లిజనింగ్ అన్నమాట. ఏ లిజనింగ్. అలానే టీ అంటే లైక్ ఈ టీసీపీ పోర్ట్స్ అన్నమాట. ఈ టీసీపీ పోర్ట్స్ అన్నీ ఎక్కడ వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది ఇవన్నీ టీ అంటే టీసీపీ అన్నమాట. టీసీపీ పోర్ట్స్ ఎక్కడ రిజిన్ అవుతున్నాయి అనేది. ఓకే. ఈ ఎన్ అంటేనేమో లోకల్ అడ్రెస్ అన్నమాట. ఈ లోకల్ అడ్రెస్. ఇలా మనం ఐడెంటిఫై ఎల్ లేదు కాబట్టి మీకు ప్రాసెస్ ఐడీలు రాలేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పి పెట్టాను. ప్రాసెస్ ఐడీ కావాలి. బట్ నాకు టీ తీసేసాననుకోండి. అప్పుడు అన్ని పోర్ట్స్ లిస్ట్ లిస్ట్ అవుతాయన్నమాట. అంటే నీకు టీసీపీ పోర్ట్స్ ఉంటాయి. యూడీపీ పోర్ట్స్ ఉంటాయి. కొన్ని డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి. ఇయన్నీ ఇదవుతాయి. వీటన్నిటిని సెగ్రిగేట్ చేయడానికి మనకేం కావాలో అవి చూడాలంటే ఇక్కడ ఈ ఒక్కొక్క దానికి ఒక్కోటుంటది. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు యూజువల్‌గా ఏంటంటే ఇది ఒక కమాండ్ నెట్ స్టాట్ హైఫన్ ఎన్‌టిఎల్‌పి అనే కమాండ్ ఇచ్చేస్తే సరిపోద్దనమాట. సో, ఇప్పటి వరకు మనం చెప్పినయేంటంటే 3 కమాండ్స్. డు-ష్ యాస్ వెల్ నెట్ స్టాట్ హైఫన్ ఎన్‌టిఎల్‌పి ఈ కమాండ్స్ అన్నమాట. సో, ఇదెందుకు యూజ్ చేస్తామంటే so it is used to know the available disk file systems and their and the size of the file systems and their usage. Okay, it is used to know the availability of the file systems and size of the file systems and usage of the file systems. Okay, next it is used the
file directory of the size of the directories in the file systems. So it is used to know the size of the directories ఇన్ ద ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ అంటే మనకిప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం కదా! దీన్ని మనం ఫైల్ సిస్టమ్ అంటాం. యాక్చువల్లీ ఇక్కడ డీఎఫ్-హెచ్ అని టైప్ చేస్తే ఇది ఫైల్ సిస్టమ్ అనమాట. అంటే మనకి ఇది ఫైల్ సిస్టమ్. చూసారా? ఫైల్ సిస్టమ్ అంటే ఇది. /dev/xbdని ఫైల్ సిస్టమ్ అంటారు. ఇది ఇక్కడ మౌంట్ చేసామన్నమాట. స్లాష్ అంటే ఒక డైరెక్టరీకి మౌంట్ చేయాలి. సో, ఈ మౌంటింగ్ కథ అంతా మనం సెపరేట్ ఉంటది. ఆ టాపిక్. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎలా మౌంట్ చేయాలి? ఎలా ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే. సార్ డెవ్ అనేది బై డిఫాల్ట్ ఉంటుందా? లేకపోతే ఎవరైనా ఆ! క్రియేట్ చేసిందా అది? లేదు. ఈ స్లాష్ డెవ్ అనేది బై డిఫాల్ట్ ఉంటది. మనం ఇక్కడ సీడీ స్లాష్‌లోకెళ్తే అప్పుడు ఆ రోజు డిస్కస్ చేసినప్పుడు స్టార్టింగ్ రోజు ప్రతిదానికి ఇక్కడ డెవ్‌లో డివైస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుద్దని చెప్పాం. ఈ డెవ్‌లో డివైస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుద్ది. అంటే డివైస్ ఇన్ఫర్మేషన్ అంటే ఇవే అన్నమాట. ఈ ఈ స్లాష్ డెవ్‌లో అన్ని ఈ ఎక్స్‌విడిఏ, ఈఎక్స్‌వి అవన్నీ ఆల్రెడీ స్టోర్ అవుతాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బై డిఫాల్ట్‌గా ఉండే ఫైల్ సిస్టమ్స్ అన్నమాట. హ్మ్. ఓకే. మనం ఇక్కడ ఏం చెప్పాం? యాహ్! ఇట్ ఈస్ యూజ్డ్ టు నో ది సైజ్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్స్. ఓకే. సైజ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద డైరెక్టరీస్ ఇన్ ద ఫైల్ సిస్టమ్. ఓకే. ఇదొచ్చేసరికి పోర్ట్స్ అన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు నో ది వాట్ ఆర్ ద లిజనింగ్ పోర్ట్స్ అండ్ వాట్ ఆర్ ద రన్నింగ్ పోర్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు నో ది రన్నింగ్ పోర్ట్స్. రన్నింగ్ పోర్ట్స్ అండ్ దేర్ ప్రాసెస్ ఐడీస్ ఆల్సో. ఎల్‌పి పెడుతున్నాం కాబట్టి దేర్ ప్రాసెస్ ఐడీస్ కూడా మనం యూజువల్‌గా ఏవేవి రన్ అవుతున్నాయనేది మనం ఈజీగా చూడొచ్చు. ఇవి బేసిక్‌గా ఎక్కువ అడుగుతా ఉంటున్నాయి. డీఎఫ్-ఎస్హెచ్ అండ్ డీయూ-ఎస్హెచ్, నెట్‌స్టాట్-ఎన్టీఎల్‌పి. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటదనమాట. పి అంటే జస్ట్ పి మీన్స్ ప్రాసెస్ ఐడీ. టీ మీన్స్ టీసీపీ పోర్ట్స్ అండ్ ఎన్ మీన్స్ నెట్వర్క్ ఐడీస్. నెట్వర్క్ అడ్రెస్. లీ మీన్స్ లీజన్. ఓకే. ఇవి యూజువల్‌గా ఉంటాయి. దెన్ మనకిప్పుడు ఎక్కువగా ఏంటంటే, ఇంకా మనకి ఎక్కువగా అడిగేది కానీ ఇంటర్వ్యూలో కానీ మనకి కాపీ కమాండ్ ఇది అడగటం కాదు. మనకి రియల్‌గా కూడా ఎక్కువ యూజ్ అవుతా ఉంటాయి. సో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాపీ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద అన్నమాట. సో, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? పీడబ్ల్యూడీ అంటే స్లాష్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను స్లాష్ ఓపీటీకెళ్తున్నాను. సో, స్ ఓపీటీలో ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని ఫైల్స్, డైరెక్టరీస్ ఉన్నాయి. హరి అనే ఒక డైరెక్టరీ ఉంది. రామ్ అనే డైరెక్టరీ ఉంది. హను అనే ఒక డైరెక్టరీ ఉంది. ఓకే. సో, ఈ 3 డైరెక్టరీస్ ఉన్నాయి. సో, హరి, రామ్, అను. బట్ మేనేజర్ వచ్చి ఈ 3 డైరెక్టరీస్ ఇక్కడ వద్దమ్మా స్లాష్ ఓపీటీలో వద్దు. సో, ఈ 3 డైరెక్టరీస్ ఇప్పుడు అవసరం లేదు. మనం రిమూవ్ చేసేస్తున్నాం. ఇవి రిమూవ్ చేయటం కంటే ఫస్ట్ టెంప్‌లోకి మూవ్ చేయండి. అక్కడ 30 డేస్ ఉంటాయి కాబట్టి, ఆ 30 డేస్ తర్వాత ఎళ్ళిపోతాయి ఆటోమేటిక్‌గా అన్నాడు. సో, ఇప్పుడు నేను ఈ 3 డైరెక్టరీస్‌ని నేను టెంప్‌లోకి ఎలా మూవ్ చేయాలి? యూజువల్‌గా ఏంటంటే మూవ్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే మూవ్ కమాండ్ సింటాక్స్ మూవ్ సోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్ లొకేషన్. అంటే సోర్స్ లొకేషన్ ఉండాలి. మెన్షన్ చేయాలి. మనకి అండ్ డెస్టినేషన్ లొకేషన్ మనం మెన్షన్ చేయాలన్నమాట.
సో, మనం డెస్టినేషన్ లొకేషన్ మెన్షన్ చేయాలి. సోర్స్ అంటే ఏంటి? మనం ఎక్కడి నుంచి మూవ్ చేస్తున్నాం? ఓపీటీ నుంచి డెస్టినేషన్ లొకేషన్ ఏంటి? స్లాష్ టెంప్‌లోకి మూవ్ చేస్తున్నాం. డైరెక్ట్‌గా మనం సోర్స్ లొకేషన్ ఇచ్చేసాము. దెన్ డెస్టినేషన్ లొకేషన్ ఇచ్చాము. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ స్లాష్‌లో ఉన్న అంటే ఓపీటీలో అంటే ఓపీటీ మూవ్ అవుతది. ఓపీటీ అంటే ఓపీటీ మూవ్ అవుతది. ఇప్పుడేంటంటే స్లాష్ ఓపీటీలో నేను ఏ ఫైల్స్‌ని మూవ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ ఓపీటీలో ఉన్న హనుని మూవ్ చేయాలనుకుంటున్నాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హను అనే డైరెక్టరీని నాకు డైరెక్ట్‌గా స్లాష్ టెంప్‌లోకి వెళ్ళిపోద్దనమాట. ఇప్పుడు మూవ్ చేస్తున్నాను. ఇక్కడ కమాండ్ ఏంటే మూవ్ సోర్స్ పాత్ వచ్చేసరికి నాకిది. ఓపీటీలో హను అనే ఒక డైరెక్టరీ ఉంది. ఆ హను అనే డైరెక్టరీని ఎక్కడికి మూవ్ చేస్తున్నాను? స్లాష్ టెంప్ అని ఇంకొక డైరెక్టరీ ఉంది. సర్వర్‌లోనే సేమ్ సర్వర్‌లో. అక్కడికి మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసినప్పుడు ఈ ఓపీటీలో ఆ డైరెక్టరీ ఏమీ ఉండదు. అను అనే డైరెక్టరీ ఉండదనమాట. మీరిప్పుడు అబ్జర్వ్ చేస్తే మూవ్ స్లాష్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నాము? ఇదెక్కడుంది? ఓపీటీ అని జెప్పాం కాబట్టి డైరెక్ట్‌గా పాత్ ఇచ్చేస్తున్నాను. ఓపీటీ స్లాష్ అను అనమాట. ఈ కమాండ్ ఇక్కడుండే రన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడైనా ఏంటంటే కంప్లీట్ పాత్ ఇచ్చేసామనుకోండి. అంటే అసలు ఈ హను ఎక్కడుంది? స్టార్టింగ్ స్లాష్ ఓపీటీలో ఉంది. సో, కంప్లీట్ పాత్ ఇస్తే మీరు ఈ కమాండ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసినా పర్లేదు. ఇక్కడే ఉండి ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. మూవ్ సోర్స్ డెస్టినేషన్ వచ్చేసరికి టి. అంటే కంప్లీట్ పాత్ ఇచ్చాను. మూవ్ సోర్స్ కంప్లీట్ పాత్ ఇన్ ద సెన్స్ ఈ హను అనేది ఎక్కడుంది? స్లాష్‌లో ఓపీటీలో అను ఉందన్నమాట. ఇక్కడ స్లాష్ టెంప్‌కి మూవ్ చేయాలి. సో, మూవ్ చేశాను. ఇక్కడ ప్రెజెంట్ మనం ఓపీటీలో ఉండాలి కదా అది. ఓపీటీలో ఉందా లేదా అను అనేది చూద్దాం. చూసారా మీకిక్కడ అను అనేది లేదు. అంటే ఏమైంది ఈ ఓపీటీలో ఉన్న హను అనే డైరెక్టరీ కాస్త టెంప్‌లోకెళ్ళిపోయింది చూసారా? ఇక్కడ టెంప్‌లో ఉంది. సరే బానే ఉంది. ఇది ఒకటి. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఓపీటీలోనే ఉన్నారు. మీరు ఆల్రెడీ ఓపీటీలో ఉన్నారు. సో, డైరెక్ట్‌గా మీరు ఇలా ఇప్పుడు రామ్ అనే డైరెక్టరీని మూవ్ చేయాలనుకుంటున్నాననుకోండి టెంప్‌కి. మీరు ఆల్రెడీ ఓపీటీలోనే ఉన్నారు కాబట్టి రామ్ స్లాష్ టెంప్ అని వేయొచ్చు. ఇప్పుడు ఇక్కడేంటంటే, ఈ రామ్ ఎక్కడుంది? ఓపీటీలో ఉంది. ఇప్పుడు అందుకే నువ్వు ఆల్రెడీ ఓపీటీలోనే ఉన్నావు కాబట్టి ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నువ్వు ఆల్రెడీ ఓపీటీలోనే ఉన్నావు. సో, అందుకని ఇక్కడ మళ్ళా నీకు ఓపీటీ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడలాగా. అంటే ఇదొక వే. ఇలా డైరెక్ట్‌గా పాత్ మెన్షన్ చేయడం అనేది ఒక వే. ఎందుకు సార్ నేను ఆల్రెడీ ఓపీటీలో ఉన్నాను. నేనిక్కడ మళ్ళా ఓపీటీ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రామ్ అనేది ఓపీటీలోనే ఉంది. ఈ రామ్ అనే డైరెక్టరీ ఓపీటీలో ఉంది. ఓపీటీ అనే డైరెక్టరీలో ఉంది. సో, నేను ఆల్రెడీ ఓపీటీలోనే ఉన్నాను కాబట్టి సింపుల్‌గా రామ్ అని మెన్షన్ చేస్తాను. అంటే ఇలా కూడా మూవ్ చేయొచ్చు. ఇలా చేసినా మనకి మూవ్ అయిపోద్ది. ఇప్పుడు చూస్తే రామ్ ఉండదు. చూసారా? అంటే దిస్ ఇస్ ద వన్ వే అన్నమాట. ఇట్లా కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. సేమ్ అంటే ఓఆర్ఆర్ దెన్ ఎంవి ఈ ఓపీటీలోనే ఉండాలి మీరు యాక్చువల్‌గా. ఓపీటీలో అంటే మీరు సీడీ ఓపీటీలోకెళ్తే దెన్ వి కెన్ దిస్ ద వన్ వే అన్నమాట. ఇలా కూడా. అంటే మూవ్ ఓపీటీ అనే పాత్ డైరెక్ట్‌గా ఇచ్చి ట్యాప్ టెంప్ అని మెన్షన్ లేదు నేను ఓపీటీలోకెళ్తాను ఫస్ట్ అక్కడ ఎళ్ళిన తర్వాత సింపుల్‌గాను ఓపీటీ అని ఇవ్వచ్చు. ఓకే. ఇదొక వే. సో, ఇంకొక ఇంకొక వే ఏముంటదంటే, ఇంకొక వేలో ఎలా మనం ఇచ్చేయొచ్చంటే, ఇప్పుడు ఇంకొక డైరెక్టరీ ఉంది కదా! దాన్ని ఇప్పుడు హరి అని ఉంది. సార్ యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడికి పంపించాలో అక్కడికెళ్ళిపోతాను ఈసారి. టెంప్‌కెళ్ళిపోతాను. సో, నాకు ఇక్కడికి రావాలన్నమాట. ఆ డైరెక్టరీ ఇప్పుడు ఈ 2 వచ్చినియి చూసారా? ఈ 2 వచ్చినియి. సో, రామ్, అను ఈ 2 వచ్చేసినియి. ఇక్కడికి రావాలన్నమాట యాక్చువల్‌గా. ప్రెజెంట్ అయితే టెంప్. నాకిక్కడికి రావాలి కాబట్టి నేనేం జేయొచ్చంటే ఏం గావాలి? ఓపీటీ హరి అనేది ఇది సోర్స్ అన్నమాట. డెస్టినేషన్ అనేది డాట్ అని పెట్టొచ్చు. డాట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ లొకేషన్. డాట్ అంటే మనం ఏం జేస్తామంటే ప్రెజెంట్ లొకేషన్ అంటామన్నమాట. డాట్ మీన్స్ ప్రెజెంట్ ఇది చాలా తెలుసుకోవాలి. డాట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ లొకేషన్ అన్నమాట. మనం ఇప్పుడు ఏం జేస్తున్నాం? ఇదొక వన్ వేలో జేయొచ్చు. సోర్స్ అన్నమాట. ఓపీటీలో హరి అనే ఒక డైరెక్టరీ ఉంది. దాన్ని డాట్ అంటే ప్రెజెంట్ లొకేషన్. ప్రెజెంట్ ఎక్కడున్నాను నేను? టెంప్‌లో ఉన్నానన్నమాట. అంటే మీరు టెంప్‌లోకెళ్ళి అక్కడి నుంచి ఎట్లా కూడా చేయొచ్చన్నమాట. ఇంకొక వేలో ఎలా మూవ్ చేయొచ్చంటే సేమ్ థింగ్‌నే జెప్తున్నాను. సేమ్ అను అనేది ఇలా వన్ వేలో మూవ్ చేయొచ్చు. లేకపోతే ఇలా. ఇలా కాకుండా ఇప్పుడు ఇంకొక వేలో ఎలా జెప్తానంటే
నేను ఆల్రెడీ టెంప్కి వెళ్ళిపోతాను. సో మూవ్ ఓపీటీ అను దెన్ ఇలా అన్నమాట. అంటే ఇక్కడేంటి, మనం హను అనే డైరెక్టరీని టెంప్లోకి మూవ్ చేయడానికి 3 వేస్‌లో మనం మూవ్ చేయొచ్చనమాట. ఇలా 3 వేస్‌లో మూవ్ చేయొచ్చు. ఎలా, డైరెక్ట్‌గా సోర్స్ పాత్, డెస్టినేషన్ పాత్ ఇస్తే ఏ గొడవ లేదు. అలా కాకుండా నేనిక్కడ ఓపీటీలోకెళ్తాను. అప్పుడు హనుని టెంప్‌లోకి మూవ్ చేస్తాను. అదొక వే. లేదు నేను ముందే టెంప్‌లోకెళ్ళిపోయి ఉంటాను. అగైన్ సోర్స్ ఇచ్చి డాట్ పెడతాం. అంటే అది డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అంటే నాకు డెస్టినేషన్ కంప్లీట్‌గా తెలుసు. 2 డైరెక్ట్‌గా ఇట్లా చేస్తాను. లేదు నేను వెతుక్కుంటా ఎక్కడుందో ఎళ్లి అప్పుడు డెస్టినేషన్‌కి పంపిస్తాను. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఈ 3 వేస్‌లో మనం చేయొచ్చు. మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది. అంటే ఇప్పుడు ఎవరన్నా ఎట్లా చేస్తున్నా కన్‌ఫ్యూజన్ ఉండదు. ఇలా చేస్తున్నా. ఇదే వేలో మనం మూవ్ పర్పస్ చెప్దాం. మూవ్ వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ టు మూవ్ ది ఫైల్స్ from one location to other location. ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్‌కి మూవ్ చేయటానికి. సో, ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. దెన్ ఐ విల్ గో ఫర్ ది కాపీ. ఇది మూవ్ అర్థమైతే కాపీ కూడా సిమిలర్‌గానే ఉంది. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా అర్థం కావు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన దాంట్లో కానీ, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన దాంట్లో కానీ? లేదన్నా. ఓకే. 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 ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు మూవ్ అంటే ఏంటంటే, అసలు ప్రెజెంట్ లొకేషన్‌లో ఉండదంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపీటీలో ఉన్న నేను 3 డైరెక్టరీస్‌ని మూవ్ చేసేసాను చూసారా? ఇక్కడ ఓపీటీలో ఉన్న జస్ట్ హరిని మూవ్ చేయలేదు కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్స్ ఓపీ టెంప్ థర్డ్ ప్రాసెస్ చెప్పాను. టెంప్‌లోకెళ్ళి సింపుల్‌గా ఓపీటీ మూవ్ ఓపీటీ హరి అని మెన్షన్ చేస్తే అది డాట్ పెడితే ఆటోమేటిక్ టెంప్‌కొచ్చేస్తదనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే టెంప్‌కి అరీ గూడా టెంప్‌కొచ్చేసింది. సో, ఇది యూజువల్‌గా ఏంటంటే వన్ వే ఆఫ్ ద ఇది. సో, ఇప్పుడు నాకేంటంటే, ఇప్పుడు ఈ ఓపీటీలో నుంచి నేను ఓపీటీ నుంచి ఈ టెంప్‌లోకి మూవ్ చేశాను బానే ఉంది. ఇప్పుడు నాకేంటంటే వేరే వాళ్ళొచ్చి లేదు లేదు జస్ట్ మీరు ఓపీటీలో ఉన్న టెంప్‌కి మూవ్ చేయటం కాదు. ఓపీటీలో ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ టెంప్‌లోకి కూడా ఉండాలి. అలా కాదంటే ఇప్పుడు మీకు కాపీ చేయొచ్చనమాట. కాపీ అంటే ఏంటి? ప్రెజెంట్ మన దగ్గర ఉంటది. ఇప్పుడు కాపీ అంటే ఏంటి? మన దగ్గర ఒక ఫైల్ ఉందనుకోండి. మన దగ్గర ఉంటది. వాళ్ళకి కూడా పంపిస్తామనమాట. అదే మూవ్ చేయడం అంటే ఏంటి? మన దగ్గర ఉంచుకోము. కంప్లీట్‌గా వేరే వాళ్ళకి ఇచ్చేస్తామనమాట. సో, అది మూవ్. ఇప్పుడు మనం కాపీ చెప్పాలి, కాపీ చేయాలి అంటే సింపుల్‌గా సీపీ సోర్స్ పాత్ అనమాట. సోర్స్ ఏంటి? ఇక్కడ హరి అనే కంప్లీట్‌గా ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఇక్కడ అంతకుముందు చెప్పినట్టు సేమ్ ప్రాసెస్. మనం మూవ్ ఎలా చేసామో కాపీ కూడా అదే ప్రాసెస్ అనమాట. సో, బట్ ఇక్కడ -r అనేది పెట్టాలి. డైరెక్టరీస్‌ని యూజ్ చేయాలంటే. ఇప్పుడు మనం ఇక్కడ సీపీ స్లాష్ టెంప్ స్లాష్ టెంప్‌లో హరి అని ఉంది. హరి అనే డైరెక్టరీని ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నాను? ఓపీటీకి కాపీ చేద్దాం అనుకున్నాను. కాపీ చేస్తే ఏమవుతదంటే ఇక్కడ టెంప్‌లో ఉంటది ఆల్రెడీ. ఓపీటీకి కూడా ఎళ్ళొచ్చు. నాట్ ఓన్లీ ఓపీటీ మీరు ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేయొచ్చు. ఓపీటీకనే కాదు. సో, కాపీ చేయొచ్చు. సో, ఇక్కడ మనకేంటంటే కాపీ చేసేటప్పుడు ఇలా సీపీ ఒకటే సరిపోదు. ఎందుకంటే ఓన్లీ సీపీ పెడితే ఫైల్స్‌ని కాపీ చేయొచ్చు. డైరెక్టరీస్‌ని కాపీ చేసేటప్పుడు -r /temp హరి దెన్ ఓపీటీ అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే టెంప్ డైరెక్టరీలో ఉన్న హరి అనే ఒక డైరెక్టరీని మనం ఏంటంటే ఓపీటీలోకి కాపీ చేస్తున్నాం. దాని మీనింగ్ ఏంటంటే టెంప్‌లో ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఓపీటీలోకి ఎళ్ళిద్దనమాట. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే హరి అనేది టెంప్‌లో ఉంది. ఓపీటీలోకి కూడా ఎళ్ళింది. ఒకసారి ఎళ్లి చెక్ చేస్తే మనం ఓపీటీలో కూడా ఉంటది. ఇందాక అవన్నీ లేవు కదా! తీసేసాం కదా!
ఇప్పుడు మళ్ళా కాపీ చేసామన్నమాట. ఓపీటీలో కూడా కాపీ చేసాం. ఇలా మనం ఏంటంటే కాపీ కూడా చేయొచ్చు. కాపీ కూడా సిమిలర్ వే అండి. సో, సేమ్ వే జస్ట్ ఇదే దీన్ని నేను జస్ట్ కాపీకి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ సింపుల్‌గా -ఆర్ అని పెడతాం. అంటే కాపీ అంటే ఏంటి? జస్ట్ ఇక్కడ మూవ్ చేయటానికి. కాపీ అంటే కాపీ ద ఫైల్స్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు ది అదర్ లొకేషన్ అన్నమాట. ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్‌కి మనం కాపీ చేయటానికి ఫైల్స్‌ని మనం సీపీ కమాండ్ యూజ్ చేస్తాం. సేమ్ వేలో మనం కాపీ చేయొచ్చు. ఓకే. ఇలా కాకుండా ఇప్పుడేంటంటే మీరు ఇక్కడ టెంప్‌లో ఉన్నారు. టెంప్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? సో, మనకి ఈ 2 డైరెక్టరీస్‌ని నేను అగైన్ ఒకేసారి కాపీ చేయాలనుకుంటున్నాను. లేకపోతే వీటన్నిటిని కాపీ చేయొచ్చు. ఒకటే డైరెక్టరీ కాదు. ఇప్పుడు -ఆర్, రామ్ అండ్ హను అనేవి కూడా కాపీ చేయొచ్చనమాట. అంటే మీకు ఈ ప్రాసెస్ ఎప్పుడు యూజ్ అవుతదంటే ఆహ్, ఈ ప్రాసెస్ ఎప్పుడు యూజ్ అవుతదంటే ఇక్కడేంటంటే -ఆర్ తర్వాత ఒక డైరెక్టరీయే కాకుండా మల్టిపుల్ డైరెక్టరీస్‌ని మనం కాపీ చేయడానికి అది ఈజీగా ఉంటది. అను అండ్ రామ్ అనమాట. ఈ రెండిటిని నేనెక్కడికి రామ్, హనుని నేను ఓపీటీకి మూవ్ చేస్తున్నాను. ఇలా ఒక డైరెక్టరీ కంటే ఎక్కువ డైరెక్టరీస్‌ని కూడా మనం కాపీ చేసుకోవచ్చనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకొచ్చేసుంటాయి. 2 వచ్చేసాయి. అంటే -ఆర్ ఒక డైరెక్టరీయే కాకుండా మల్టిపుల్ డైరెక్టరీస్‌ని కూడా మనం కాపీ చేయొచ్చు. మూవ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. ఓకే. అలా. అలానే ఒక్కొక్కసారి ఏంటంటే మనం స్టార్ పెట్టి యూజ్ చేయొచ్చు. స్టార్ అంటే అన్నీ వస్తాయన్నమాట. అన్ని డైరెక్టరీస్‌ని మూవ్ చేయటం ఇవన్నీ అన్నమాట. మూవ్ చేయటం, కాపీ చేయటం కామన్‌గా ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనొక కొత్త డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. సో, అను అనే డైరెక్టరీ లోపలికెళ్ళి మీకు అను అనే డైరెక్టరీ లోపలికెళ్ళి కొన్ని ఫైల్స్ ఇక్కడ ఈ 2 ఫైల్స్ ఉన్నాయండి. అనులో ఈ 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ 2 ఫైల్స్‌ని నేను టెంప్‌కి మూవ్ చేయాలనుకుంటున్నాను. ఓన్లీ ఈ 2 ఫైల్స్. అంటే అప్పుడేమో సింపుల్‌గా కాపీ చేయాలనుకున్నామనుకోండి. సీపీ స్టార్ దెన్ టెంప్ అని పెట్టామనుకోండి. అక్కడికెళ్ళిపోతాయి. అదేంటి సార్ ఇక్కడ స్టార్ పెడితే ఎలా ఎళ్తాయంటే ఈ సీపీ స్టార్ అంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ అణువులో ఉన్న అన్నీ అన్నమాట. స్టార్ అంటే ఏంటంటే ప్రెజెంట్ లొకేషన్‌లో ఉన్న అన్నీ అన్నమాట. సో, ఈ ప్రెజెంట్ లొకేషన్‌లో ఉన్నయన్నీ టెంప్‌కెళ్ళిపోతాయన్నమాట. మూవ్‌లో అయినా, కాపీలో అయినా ఆ కమాండ్ యూజ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడేంటంటే ఇప్పుడు సీపీలో ఎక్కడ అది ఏ లొకేషన్ అయినా అవ్వచ్చు. ప్రెజెంట్ స్టార్ దెన్ టెంప్ అని నొక్కామనుకుంటే మీరు ఎక్కడున్నారో ఆ లొకేషన్‌లో ఉన్నవి అన్నీ టెంప్‌కెళ్ళిపోతాయి. నాట్ ఓన్లీ టెంప్ మీరెక్కడికి పంపించాలంటే అక్కడ. సీపీ స్టార్ అంటే మీరు ఎక్కడ స్టార్ ఏంటి అంటే మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారో ఆ లొకేషన్‌లో ఉన్న ఫైల్స్ కానీ, డైరెక్టరీస్ కానీ అన్నీ అన్నమాట. కావాలంటే ఒక డైరెక్టరీ కూడా క్రియేట్ చేస్తాను. వాటిని టెంప్‌లోకి పంపిద్దాం. ఎంకేడీఐఆర్ రాజు అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఇవన్నీ ఒకేసారి కాపీ చేసి అక్కడ పంపించాలనుకున్నాననుకోండి టెంప్‌కి. సీపీ స్టార్ దెన్ టెంప్ అంటే మీకు ఆటోమేటిక్‌గా అన్నీ ఎళ్ళిపోతాయి. సో, ఇక్కడ ఆర్ పెట్టాలి. సో, మనకు డైరెక్టరీ ఉంది కాబట్టి మనం ఆర్ పెడితే అన్నీ అన్నమాట. ఇప్పుడు ఫైల్స్, డైరెక్టరీస్ అన్నీ ఎళ్ళిపోతాయి. ఎక్కడికి టెంప్‌కి కాపీ అవుతాయి. హ్మ్. అంటే ఓవర్ రైట్ అడుగుతుంది. ఇందాక ఆల్రెడీ కాపీ చేశాం కదా! అందుకని ఓవర్ రైట్ అడుగుతుంది. ఆ 2 ఇందాక ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓవర్ రైట్ అడుగుతుంది. అన్నీ ఎళ్ళిపోతాయి. అన్నీ ఎళ్ళిపోతాయన్నమాట. జస్ట్ ఇలా సిపి స్టార్ యొక్క స్టార్ చాలా యూజ్‌ఫుల్ యాస్ వెల్ యాస్ డేంజరస్ అన్నమాట. ఇప్పుడు అన్న చెప్పిన స్టార్ ఓన్లీ కాపీ చేస్తది కానీ మూవ్ చెయ్యదు కదండీ! మూవ్‌లో కూడా యూజ్ చేయొచ్చు. మూవ్‌లో ఓకే. కూడా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. మూవ్‌లో ఓకే. అయినా జస్ట్ మూవ్‌లో అయితే -ఆర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో, మూవ్‌లో అయినా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారో అక్కడ అన్నీ ఆ డైరెక్టరీస్, ఫైల్స్ అన్నీ మూవ్ చేయొచ్చు.
నాట్ ఓన్లీ టెంప్‌కి కాదు. ఎక్కడికైనా మూవ్ చేయొచ్చనమాట. ఓకే. ఇట్ ఈస్ agent location to time your destination. మనం ఏదైనా మెన్షన్ చేసుకో. ఓకే. సేమ్ థింగే మనకి కాపీ అని. ఇక్కడ కాపీలో వచ్చేసరికి మనకి -ఆర్ అంటాం. ఓన్లీ ఓన్లీ ఫైల్స్ అయితే మాత్రం ఆర్ అవసరం లేదన్నమాట. ఓన్లీ ఫైల్స్ అయితే ఆర్ అవసరం లేదు. సో దీన్ని జస్ట్ ఓన్లీ ఈ ఆర్ లేకుండా కూడా మనం కెన్ ఏబుల్ టు వర్క్ ఇట్. ఓకే. ఆల్ ఫైల్స్ డైరెక్టరీస్ ఓన్లీ ఆల్ ఫైల్స్. యాహ్! దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకున్న ఇప్పుడు ఈ లైనెక్స్ థింగ్స్ అన్నీ. సో ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సర్వర్‌లో ఎంత ఫ్రీ మెమరీ ఉంది అనేది ఐడెంటిఫై చేయాలంటే యూజువల్‌గా -m అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఈ సర్వర్‌లో మనకి ఎంత ఫ్రీ సైజ్ ఉంది, మెమరీ ఎంత ఫ్రీ మెమరీ ఉంది ఏంటి అనేది మనం యూజ్ చేయొచ్చనమాట. ఓకే. Sir, what about tar, sir? Tar. టార్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్ టార్ చెప్పట్లేదు. కావాలంటే చెప్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా ఓకే. చెప్తాను. అవును సార్. ఓకే. టైం పట్టిద్ది. అందుకే స్టాప్ చేస్తాను. స్టాప్ చేసి స్టాప్ యాహ్! మనకి యూజువల్‌గా ఎందుకు యూజ్ చేస్తామంటే టార్ అంతలోకి మనం టార్ గురించి ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆర్కైవ్ ది ఫైల్స్ అండ్ reduce the files. Okay. Compress the files. సో ఆర్కైవ్ అంటే కలెక్ట్ చేయటం. కలెక్ట్ చేసి జస్ట్ కంప్రెస్ చేస్తది ఫైల్‌ని అండ్ కంప్రెస్ ది
compress the files or directories for reducing the size. Reducing the size. Okay, సైజ్ తగ్గించడానికి మనం యూజువల్‌గా టార్ యూజ్ చేస్తామండి. అంటే టార్‌లో చాలా కమాండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ వన్ ఫైల్ ఫ్రమ్ వన్ లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్‌కి పంపించాలంటే మనకేంటంటే ఎక్కువ టైం పట్టిద్దనమాట. అదే టార్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనం జిప్ లాగా అనమాట. మనం యూజువల్‌గా జిప్ ఫైల్ చూస్తాం. జిప్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం మనకేదైనా ఫాస్ట్‌గా మూవ్ అవ్వాలంటే సైజ్ తగ్గించడానికి కంప్రెస్ చేస్తాం. ఇక్కడేంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆర్కైవ్ ద ఫైల్ అండ్ కంప్రెస్ ద ఫైల్స్ అంటే ఆర్కైవ్ అంటే అన్నీ కలెక్ట్ చేస్తది. ఉన్న ఫైల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి దాన్ని కంప్రెస్ చేసి ఒక ఫైల్‌గా ఇచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక 10 జీబీ డేటా ఉందనుకోండి. ఈ 10 జీబీ డేటాని ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్ ప్లేస్. ఎట్ దట్ టైమ్ ఏంటంటే మనకి ఈ 10 జీబీని కాస్త మీకు అట్‌లీస్ట్ ఒక 8 జీబీయో, 5 జీబీయో అలా చేస్తది. అలా అలా కంప్రెస్ చేసిన అంత మాత్రాన దీంట్లో డేటా ఏమి లాస్ అవ్వవు. సో, అలానే మనకి ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వటానికనమాట. ఇప్పుడేంటంటే యూజువల్‌గా టార్ కమాండ్స్ ఇయన్నీ అవసరం అవుతాయి. ఎప్పుడు అవసరం అవుతాయంటే ఎప్పుడన్నా మీరు అన్‌టార్ చేయటానికి అలాంటి వాటికి ఎప్పుడన్నా యూజ్ అవుతదనమాట. ఇప్ ఇక్కడేంటంటే మనం ఏదన్నా ఇక్కడ టార్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదన్నా ఇది ఇక్కడ మూవ్ కాపీ లాగానే బట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే టార్ ఇక్కడేంటంటే డెస్టినేషన్ అన్నమాట. డెస్టినేషన్ లొకేషన్, డెస్టినేషన్ లొకేషన్ అండ్ సోర్స్ లొకేషన్. దీని మీనింగ్ ఏంటంటే డెస్టినేషన్ లొకేషన్, సోర్స్ లొకేషన్ అని ఎందుకు పెట్టాను ఇక్కడ టార్ డెస్టినేషన్ అంటే ఈ టార్ మీకు ఈ అంటే మీరు ఏ ఫైల్ అనేది టార్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఏ ఫైల్‌ని కానీ, డైరెక్టరీస్‌ని కానీ మనం టార్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో, అను అనే ఒక డైరెక్టరీని నేను టార్ చేయాలనుకుంటున్నాను. ఇది 10 జీబీ ఉందనుకోండి. అను అనే డైరెక్టరీ 10 జీబీ ఉంది. దాన్ని టార్ చేయాలనుకుంటున్నాను. ఈ సోర్స్ అనేది అను అవుద్ది. డెస్టినేషన్ అంటే ఇది ఏ పేరుతో టార్ చేయాలి అనేది ఇక్కడనమాట. అను డాట్ టార్ డాట్ జీజెడ్ అని చెప్తామనమాట. అంటే దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. జీజెడ్, బీజెడ్ అని. సో, యూజువల్‌గా అందరూ ఎక్కువ యూజ్ చేసేది జీజెడ్ అనమాట. సో, అను డాట్ టార్ డాట్ జీజెడ్. ఇప్పుడేంటంటే ఈ హను అనే డైరెక్టరీని మీకు కావాలంటే అను అండర్‌స్కోర్ బ్యాకప్ అని కూడా పెట్టుకోవచ్చనమాట. అంటే మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఈ ఫైల్ నేమ్ అనేది మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చనమాట. ఇది మనకేంటంటే ఈ పర్టిక్యులర్ డైరెక్టరీని మనం ఇలా బ్యాకప్ ఇది చేయటానికనమాట. ఓకే. దీంట్లో మనకి టార్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఓకే. ఒకసారి మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. గూగుల్ చేస్తే మనకి ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేంటంటే ఇందులో చాలా ఉంటాయన్నమాట. మనం రెగ్యులర్‌గా ఎక్కువగా యూజ్ చేసే ఆప్షన్స్ యూజ్ చేసుకోవటం బెటర్ అన్నమాట. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మీకు ఈ మొత్తం మీరు ఒక న్యూగా మీకేం తెలియని పర్సన్ ఈ పేజ్ ఓపెన్ చేస్తాడు యూజువల్‌గా. ఇక్కడ పేజ్ ఓపెన్ చేస్తే ఏంటంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇయన్నిటిని వెతుక్కొని మనం సెగ్రిగేట్ చేసుకునేసరికే మనకి టైం సరిపోద్దనమాట. అందుకని యూజువల్‌గా ఏంటంటే, ఇందులో ఉన్న ఆప్షన్స్‌లో ఓన్లీ కొన్ని ఆప్షన్స్‌ని వి కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్ అనమాట. మనం కొన్ని ఆప్షన్స్‌ని మనం యూజ్ చేసుకుంటే దట్స్ గుడ్ అనమాట. ఇక్కడొచ్చేసరికి ఆహ్, ఇక్కడ సి అనమాట. క్రియేట్ అన్ ఆర్కైవ్ బై బైండింగ్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అనమాట. అంటే ఆర్కైవ్ చెప్పాను గదా! మనకేంటంటే కలెక్ట్ చేసుకుంటదనమాట. -సి అంటే మనకి ఓన్లీ ఇయన్నీ కలెక్ట్ చేసుకుంటది. క్రియేట్ ఎ న్యూ ఆర్కైవ్ అనమాట.
తర్వాత ఏంటంటే -v అంటే మనకి డిస్‌ప్లే అంటే మనం ఆర్కైవ్ అవుతున్నాయి ఏంటి అనేది డిస్‌ప్లే చేస్తదనమాట. మనకి ఇలా స్పెసిఫిక్‌గా ఫైల్ నేమ్ అనమాట. ఫైల్ నేమ్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇలా. ఇదేంటంటే యూజువల్‌గా ఈ 2 సరిపోతాయి. -cvzf అని, -xvzf అని. అంటే ఇదేమో ఎక్స్ట్రాక్ట్ చేయటానికి, ఇదేమో జస్ట్ మనకి ఆర్కైవ్ చేయటానికి ఈ 2 సరిపోతాయన్నమాట. -cvzf అనేది. దెన్ ఇదేంటంటే క్రియేట్ కంప్రెస్ చేయటానికి, ఆర్కైవ్ చేయటానికి ఈ 2 యూజ్ చేస్తామన్నమాట. ఓకే. ఇవి. ఓకే అండి. మన దగ్గర ఇప్పుడు సైజ్ ఉన్న ఫైల్ కావాలి. ఓకే. ఒకసారి సర్వర్‌ని కనెక్ట్ అయిన తర్వాత చూద్దాం ఎక్కడి నుంచైనా టార్ ఫైల్ డౌన్‌లోడ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళా టార్ చేద్దాం. మనకి టార్ ఫైల్ అంటే కొన్ని సైజ్ ఉన్న ఫైల్ కావాలి కాబట్టి చూస్తున్నాం. హ్మ్. ఓకే. మన సర్వర్ కనెక్ట్ అవుదాం ఫస్ట్. సో రూట్‌కి షిఫ్ట్ అవుతాం. ఎందుకంటే ఏదైనా ఆపరేషన్స్ చేయాలన్నా డైరెక్ట్ మూవ్ అన్న రూట్ కావాలి కాబట్టి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ ఈ కమాండ్ యూజ్ చేసి నాకిక్కడున్న టార్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నాను. డబ్ల్యూగెట్ కూడా వన్ ఆఫ్ ద కమాండ్ మనం తెలుసుకోవాల్సింది. సో పేస్ట్ చేయండి. డౌన్‌లోడ్ అవుతా లేదా? జ ఈ డబ్ల్యూగెట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మనం ఒక ఫైల్ డౌన్‌లోడ్ చేయాలంటే ఇంటర్నెట్ నుంచి యూజువల్‌గా మనం డబ్ల్యూగెట్ అనే కమాండ్ యూజ్ చేస్తామండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్. సో wget it is it is used to download the content from the internet. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఏదైతే ఇచ్చేసామో అది యూ కెన్ ఏబుల్ టు మెన్షన్ ఇట్ అనమాట. ఎగ్జాంపుల్‌గా ఇది పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏంటంటే wget యూజ్ చేసి మనం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనమాట. ఓకే. మనం ఇక్కడేంటంటే డౌన్‌లోడ్ చేసుకున్నాం గదా! మనకిక్కడ వచ్చిన ఫైల్ వచ్చేసరికి టార్ ఫైల్ వచ్చిందండి. ఇది టార్ ఫైల్. ఇది సైజ్ ఎంతుంది అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలనుకున్నామనుకో, మనం సైజ్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? DU-SH దెన్ ఈ పర్టిక్యులర్ ఫైల్ మెన్షన్ చేస్తే దాని సైజ్ ఇదెంతుంది? 434 అంటే 434 ఎంబీ ఉందన్నమాట. ఈ పర్టిక్యులర్ టార్ ఫైల్ వచ్చేసరికి. దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసామనుకోండి. అంటే టార్ ఫైల్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే సో టార్ హైఫన్ ఎక్స్‌విజెడ్ఎఫ్ దెన్ ఆ పర్టిక్యులర్ ఏ టార్ ఫైల్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో దాన్ని మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. దీన్ని మెన్షన్ చేస్తే దీన్ని మెన్షన్ చేస్తే మనకేమవుద్దంటే అన్‌టార్ అవుద్దన్నమాట. దీన్నేం చేస్తామంటే అన్‌టార్ అంటాం.
టార్ చేయటం అంటేనేమో ఉన్న ఫైల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి దాని సైజ్ తగ్గిటాన్నేమో టార్ అంటాము. ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేయటాన్నేమో అంటార్ అని కూడా అంటారు. దాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటారు, అంటార్ అంటారు. అంటే ఉన్న దాని నుంచి మనం ఇప్పుడు ఈ టార్ డాట్ జీజెట్‌లో అన్ని ఫైల్స్ మనకు కావాల్సిన డేటా అంతా ఉంది. కానీ ఇది జిప్ ఫైల్‌లో ఉంది. ఇలా వాడుకోలేమనమాట. ఇలా టార్ డాట్ జీజెట్‌ని వాడుకోలేము. మనం ఇందులో ఉన్న వాటిని వాడుకోవాలంటే దాన్ని మనం అంటార్ చేయాలనమాట. అంటార్ చేయటం అంటే ఎక్స్ట్రాక్ట్ చేయటం. ఈ టార్ ఐఫన్ ఎక్స్‌విజెడ్‌ఎఫ్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ చేయటానికి మనం యూజ్ చేస్తాం అనమాట. టార్ ఐఫన్ ఎక్స్‌విజెడ్‌ఎఫ్ అనేది. ఇలా మనకి డిస్‌ప్లే అవ్వాలి అంటే అక్కడ ఐఫన్ వి అని పెట్టాం మనం కమాండ్. అది అది ఇలా డిస్‌ప్లే అవుతా ఉంటదనమాట. అది పెట్టకపోతే మనకి ఇలా డిస్‌ప్లే రాదు. ఓకే. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కమాండ్ ఏంటి మీకు చెప్పాను కదా! ఇది జస్ట్ డెస్టినేషన్ లేకపోతే అన్‌టార్ చేయటం అంటే సింపుల్‌గా టార్ ఐఫన్ ఎక్స్‌విజెడ్‌ఎఫ్ దెన్ ఫైల్ అనమాట. మన ఫైల్ వచ్చేసరికి ఇది అనుకున్నాం కదా! సో, ఇదనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ది టార్ ఫైల్. టార్ ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. సో, ఇదేమో టార్ చేయటానికి ఇది మనం తర్వాత చెప్తాం. ఇది ఎక్స్ట్రాక్ట్ చేయటానికి. ఓకే. దెన్ ఎక్స్ట్రాక్ట్ అయింది చూసారు కదా! ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ అయితే ఇలా వస్తదనమాట. వాట్స్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ ఇన్ని ఎక్స్ట్రాక్షన్ ఫైల్స్ ఉన్నాయా ఇందులో? దీన్ని చెప్పుకుని మళ్ళా చెప్పేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ ఫైల్స్ సైజ్ చూద్దాం ఆగండి. సైజ్ చూసి జస్ట్ శాంపిల్ కాబట్టి అలా పెట్టాడు యాక్చువల్‌గా. మనకి యూజువల్‌గా ఏంటంటే ఇవన్నీ ఈచ్ ఫైల్ చూసారా 1 ఎంబీ, 1 ఎంబీ, 1 ఎంబీ ఇలా ఉందన్నమాట. ఓకే. దీన్ని అగైన్ ఇది కూడా జిప్ ఫైల్‌లా ఉందా? ఓకే. ఎక్స్‌విజెడ్ఎఫ్ ఇది నార్మల్ ఫైల్ అయితే ఓకే. కాపీ. లేదు ఇది జనరల్ నార్మల్ ఫైల్ పేరు అలా ఇచ్చాడు. సో, ఇది నార్మల్ ఫైలే అన్నమాట. ఇదేం జిప్ ఫైల్ కాదు. సో, అందుకని మనకి డస్ నాట్ లుక్ లైక్ ఎ టార్ ఆర్కైవ్ అని వచ్చింది. ఓకే. యాహ్! ఇలా మనం అన్ని ఫైల్స్‌ని మనం ఇలా అన్‌టార్ చేయటం వల్ల దెన్ వి ఆర్ గెట్టింగ్ లైక్ థిస్ అన్నమాట మనకి. సో, ఇలా వస్తాయన్నమాట అన్‌టార్ చేయటం వల్ల. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రిమూవ్ చేసేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ ఉన్న ఫైల్స్ అన్నిటిని నేను అగైన్ మనం టార్ చేయొచ్చన్నమాట. ఎలా టార్ చేస్తామో చూద్దాం. ఉన్న ఫైల్స్ అన్నిటిని ఇప్పుడు ఆర్కైవ్ మనం టార్ చేయొచ్చన్నమాట. ఉన్న ఫైల్స్ అన్నిటిని నేను ఎలా చేస్తా అంటే టార్ ఐఫన్ ఎక్స్‌విజెడ్ఎఫ్ దెన్ మనం ఏ ఫైల్‌తో నేను ఇప్పుడేంటంటే అను బ్యాకప్ పర్టిక్యులర్ డేట్ మెన్షన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 11/11/01 24 టార్ డాట్ అర్థం కావటానికి టార్ డాట్ జీజెడ్ ఇస్తామన్నమాట. అంటే టార్ ఫైల్ అని అర్థం కావడం. ఇప్పుడు టార్ ఐఫోన్ ఎక్స్‌విజెడ్ఎఫ్ అను బ్యాకప్ ఎల్‌వి డాట్ స్టార్ అంటే ఇక్కడున్న ఫైల్స్ అన్నిటిని తీసుకొని కలెక్ట్ చేసుకొని టార్ చేస్తదన్నమాట. ఓకే. ఇక్కడ మనం మెన్షన్ చేస్తే చూసారా అదంతా మనం టార్ చేస్తున్నామంట. టార్ చేస్తే ఇప్పుడున్న ఫైల్స్ అన్నీ కలిపి మనకొక ఫైల్‌గా వస్తదన్నమాట. అంటే ఆ ఫైల్స్ అలానే ఉంటాయి. సో, ఆ ఉన్న ఫైల్స్ అన్నిటిని మనం ఒక టార్ చేయొచ్చన్నమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొత్తగా మనకొక ఫైల్ వచ్చింది చూసారా? ఇది ఫైల్. దీని సైజ్ చూద్దాం.
434 అంటే ఈ ఉన్న ఫైల్స్ అన్నిటిని మనం ఇప్పుడు ఇచ్చేసాం. దానికి కమాండ్ ఏమి చూసాం? హిస్టరీలోకెళ్తే మనం ఈ లాస్ట్‌లో ఏ కమాండ్ యూజ్ చేసామో ఇలా హిస్టరీ తెలుస్తది. హిస్టరీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఆర్ ద కమాండ్స్ వి ఆర్ ఎగ్జిక్యూటింగ్ అనేది తెలుసుకోవటానికంటే యూజువల్‌గా హిస్టరీ యూజ్ చేస్తాం. హిస్టరీ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు నో ది ప్రీవియస్‌లీ ఎగ్జిక్యూటెడ్ కమాండ్స్ in the Linux in the server. సర్వర్‌లో ఏమైనా ఎగ్జిక్యూట్ చేయాలండి. ఇది జస్ట్ ఇదొచ్చేసరికి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు టార్ చేయడానికి కమాండ్ ఏంటంటే టార్ హైఫన్ సివిజెడ్ఎఫ్ దెన్ ఫైల్ నేమ్ మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. బ్యాకప్ నేను ఇచ్చింది మెన్షన్ చేస్తాను. డేట్ 11/01/24 .gz. దెన్ మీరిక్కడ నేను స్టార్ పెడుతున్నాను. అంటే ఆ ప్రెజెంట్ లొకేషన్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ. లేదు మీరు ఏదన్నా కొన్ని 4, 5 ఫైల్స్‌ని కలిపి టార్ చేయాలంటే ఆ ఫైల్స్ పెడితే ఆ పర్టిక్యులర్ థింగ్ పెడితే సరిపోద్దనమాట. సో, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆర్కైవ్ అండ్ కంప్రెస్. యాహ్! దిస్ ఈస్ ఆల్ అబౌట్ లైనక్స్ స్టఫ్ అండి. మాక్సిమం ఈ క్లాస్‌తో దెన్ వి విల్ క్లోజ్ ద లైనక్స్ స్టఫ్. దెన్ వి విల్ గోయింగ్ త్రూ టుమారో దెన్ డాకర్ ఫెస్ట్‌కి స్టార్ట్ చేద్దాం. ఓకే. మోస్ట్ ప్రాబబ్లీ మనకి 6 క్లాసెస్ పట్టినాయి టు కంప్లీట్ ద థింగ్. సో, ఆహ్, ఇంకా ఒక అంటే అవి స్క్రిప్టింగ్ కింద వస్తాయి. అవి లైనక్స్ థింగ్స్ అనేవి. అవి సెడ్ ఆక్ అవన్నీ ఉంటాయి కానీ అవి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు లైనక్స్ కమాండ్స్. ఇంతవరకు సరిపోతదండి. దెన్ మీరు రిమైనింగ్ థింగ్స్ ఉంటాయి. కొన్ని ఏమైనా ఉన్నప్పుడు మనకు అవసరమైనప్పుడు ఇన్ ద ప్రాసెస్ మనం చెప్తాం అనమాట. ఓకే. ఓకే. ఇందులో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. దెన్ ఐ విల్ సెండ్ టు దిస్ డాక్యుమెంట్ ఇన్ చాట్. వాట్సాప్‌లో పంపిస్తాను. యాహ్! మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండండి ఈరోజు చెప్పిన క్లాస్‌లో. సార్ చెప్పమ్మా. సార్ అది లాస్ట్ ప్రీవియస్ డౌట్స్ ఏమైనా ఉంటే ఒక క్లాస్ ప్రొవైడ్ చేస్తా అన్నారు కదా! చేస్తారా? చేస్తాను. అది మాక్సిమం సండే అదే సండే అని చెప్పాను గదా! సండే స్పెషల్‌గా డౌట్స్ ఉన్నోళ్ళకి అంటే ఆ రోజు ఎవరైనా డౌట్స్ ఉంటే జాయిన్ అవుతారు. డౌట్స్ లేనోళ్ళు వాళ్ళ ఇష్టం అనమాట. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అది ఓన్లీ డిస్కషన్స్ క్లాస్ సండే మాక్సిమం. అంటే ఇప్పుడు ఈరోజు థర్స్‌డే గదా! సండే ప్లాన్ చేద్దాం. ఓకే సార్. యాహ్! ఓకే దెన్.